గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ రీసెంట్గా వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ నోటిఫికేషన్ అనండి, గెజెట్ అనండి. 18th November 2021లో ఇది పబ్లిష్ అయింది. దీని గురించి చాలా అభిప్రాయాలు చాలామంది చాలా రకాలుగా వ్యక్తపరుస్తున్నారు. సో నా అభిప్రాయం కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. బేసిక్గా ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఇతర దేశాలు వెళ్ళి ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళే వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా. దానిలో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 4 అండి. దీన్ని చాలామంది చాలా రకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు. సో ఈ విషయం గురించి వస్తే పాయింట్ నెంబర్ 4 ఏంటంటే గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ టు ఏ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వెళ్ళినాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి ఎంబీబీఎస్ కానీ ఎండీ డిగ్రీ కానీ ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ అంటారు దీన్ని. ఈ డిగ్రీ చదువుకుని ఇండియా వచ్చిన తర్వాత మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఫ్రేమ్ చేశారు ఈ గెజెట్ ద్వారా. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు దీనిలో పాయింట్ నెంబర్ 1 అండి. నో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ షల్ బీ గ్రాంటెడ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అన్లెస్ హీ హ్యాస్. ఇక్కడ నుంచి పాయింట్ A, B అని 2 ఉన్నాయండి. ఏలో మళ్ళీ 4 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. 4Aలో పాయింట్ నెంబర్ 1, ఎస్ హీ హ్యాస్ అండర్గాన్ ఏ కోర్స్ లీడింగ్ టు ఫారిన్ మెడికల్ డిగ్రీ విత్ ఏ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 54 months అని ఉందండి. దీనికి మనం తెలుగులో అనువదించుకుంటే ఎవరైనా సరే ఇతర దేశాలు వెళ్ళి అండర్గాన్ ఏ కోర్స్ అంటే ఏదైనా ఒక కోర్స్ చదివితే లీడింగ్ టు ఫారిన్ మెడికల్ డిగ్రీ విత్ ఏ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 54 months అన్నారు. అంటే ఇతర దేశాలు వెళ్ళి ఫారిన్ మెడికల్ డిగ్రీ తెచ్చుకునే వాళ్ళు ఏ కోర్స్ అయితే చదువుతారో ఆ కోర్సు 54 months మినిమం ఉండాలి అని చెప్పారండి. ఇక్కడ మీకు అర్థమైన దాన్ని బట్టి కోర్స్ అంటే ఏది, మన ఇండియాలో మనం బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి మెడికల్ డిగ్రీ అవార్డు చేసేది ఎంబీబీఎస్ అంటారు. ఇక్కడ 4.5 years ఈ కోర్స్ అండి, అంటే 54 months వస్తుంది. కానీ ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిగ్రీ ఎండి అని అంటారు ఈ సిస్టంలో, దాన్ని అవార్డు చేసే కంట్రీస్లో డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఈజ్ 4 years అండి, అంటే 48 months. ఇక్కడ అండర్గాన్ ఏ కోర్స్ లీడింగ్ టు ఫారిన్ మెడికల్ డిగ్రీ అని అన్నారు. ఇది అండర్గాన్ ఏ కోర్స్, ఆ కోర్స్ అంటే నా ఉద్దేశంలో ఇండియాలో చదివితే ఎంబీబీఎస్ అది 4.5 years. వెళ్ళి మన పిల్లలు వెళ్ళి అమెరికాలో చదివినా, అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్న 70% ఆఫ్ ది వరల్డ్లో ఉన్న కంట్రీస్లో చదివినా ఈ కోర్స్ చేయాలంటే ఎండి డిగ్రీ 10+2 చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే కోర్స్ అంటే నా లెక్కలో ఈ ఎండి 4 yearsతో పాటు అక్కడ ప్రతి స్టూడెంటు ప్రీ మెడికల్ కోర్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు మన ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే 10+2 ఎట్లా చేయాలో అక్కడ కూడా 10+2 చేసిన తర్వాత ప్రీ మెడికల్ డిగ్రీ చేయాలి. సో ఈ ప్రీ మెడికల్ డిగ్రీ కూడా కలిపి నా ఉద్దేశంలో నేను కోర్స్ అంటాను. అంటే బిఎస్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ బయాలజీ ఆర్ సైకాలజీ ప్లస్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఇది అనేది ఒక కోర్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది నేషనల్ మెడికల్ కమిషన్ క్లారిఫై చేయాలి. ఇంకపోతే ఇది కనుక నేషనల్ మెడికల్ కమిషన్ క్లారిఫై చేసి, ఇప్పుడు ఆ టాపిక్ కూడా మాట్లాడుకుందాం, చేసి ఈ కోర్స్ అనేది 54 months అనే చెప్పింది అనుకోండి అది. బట్ మన ఇండియన్ స్టూడెంట్స్ 10+2 చేసిన తర్వాత డైరెక్ట్గా ఎండీలోకి వెళ్ళడానికి లేదు కదా. ఖచ్చితంగా మరి మనం పిల్లలు ప్రీ మెడిసిన్ చేయాలి, దాన్ని బిఎస్ బయాలజీ అనేది చేయాలి. సో మరి ఆ 1 year ఏమవుతుంది, దాన్ని ఏమనాలి? సో దీనికి సంబంధించి 2013లో నేషనల్ మెడికల్ కమిషన్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. దాన్ని కూడా మీకు చదివిన తర్వాత, ఈ టాపిక్ అయిన తర్వాత మీకు దాని గురించి కూడా మీతో మాట్లాడతాను. సో ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం కొంతమంది ఏమైనా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు,
కొన్ని కంట్రీస్ అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, కరేబియన్ ఐలాండ్స్ కానీ, సెంట్రల్ అమెరికాలో ఉన్న కొన్ని ఐలాండ్స్ అన్నీ కూడా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓన్లీ 48 months కాబట్టి ఆ దేశాలు వెళ్ళి చదివిన వాళ్ళు బ్యాక్ టు ఇండియా వచ్చి పర్మనెంట్ లైసెన్సు తీసుకోవడానికి అర్హత ఉండదు అని చెప్తున్నారు. సో దీని గురించి నేషనల్ మెడికల్ కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వాలి, వెదర్ దే ఆర్ కన్సిడరింగ్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీ అలాంగ్ విత్ ప్రీ మెడిసిన్ ఆర్ నాట్ అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ అండర్గాన్ ఏ కోర్స్ లీడింగ్ టు ఫారిన్ మెడికల్ డిగ్రీ అనేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఎండి, ఇట్ ఈస్ బిఎస్ఎండి అని నా అభిప్రాయం. సో బిఎస్ఎండి కనుక అయితే అక్కడ ఆల్మోస్ట్ బిఎస్ అనేది డ్యూరేషన్ అందరికీ తెలిసిందే, 1 year నుంచి 2 years వరకు ఉన్నాయి. వాళ్ళ యూనివర్సిటీ కాలేజ్ని బట్టి యూనివర్సిటీ అయితే కంప్రెస్ చేసుకుని ట్రై సెమిస్టర్స్ పెట్టుకుని 1 year 3 months నుంచి 1 year 6 months లోపల కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని మెడికల్ కాలేజీలు అయితే, సైన్స్ కాలేజీలు అయితే వాళ్ళు 2 years వరకు చదువుతున్నారు. అక్కడ ఉన్న సిస్టమ్ బట్టి ఇతర దేశాల్లో ఖచ్చితంగా ప్రీ మెడిసిన్ డిగ్రీ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది చేస్తేనే ఈ ఫారిన్ మెడికల్ డిగ్రీకి ఈ లీడింగ్ కోర్స్ అవుతుందని నా ఉద్దేశం అండి. ఇది బిఎస్ఎండి అనేది. సో అప్పుడు 54 months కాదండి, ఆల్మోస్ట్ 1 year దగ్గర నుంచి తీసుకుంటే 66 months నుంచి 72 months వరకు ఇతర దేశాల్లో చదవటానికి టైం పడుతుంది కాబట్టి సో ఇతర దేశాల్లో వెళ్ళే స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం అండి, ఇన్ డెప్త్ వెళ్తే మనం ఇక్కడ మంత్స్ గురించి నేషనల్ మెడికల్ కమిషను ఇన్ని మంత్స్ చదవాలి అని అన్నారు. ఇన్ని మంత్స్ చదువుతున్నప్పుడు ఆ మంత్లో ఎన్ని హాలిడేస్ వస్తాయి, ఎన్ని రోజులు కాలేజీ రన్ అవుతుంది అనేది ఎవరికి ఎక్కడా కూడా క్లారిటీ ఉండదు. ఇప్పుడు కొన్ని కాలేజీల్లో సో ఇక్కడ మంత్స్ కన్నా కూడా హవర్స్, అంటే ఇప్పుడు అనాటమీ చదవాలంటే ఇన్ని యూనిట్ అంటే యూజువల్గా ఇతర దేశాల్లో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో మెడిసిన్ చదువుతున్న వాళ్ళకి ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 11 hours ఆఫ్ లెక్చర్ అవర్స్ అండ్ 3 hours ఆఫ్ ల్యాబ్ అవర్స్ అండి. ఇది ఒక యూనిట్గా మెజర్ చేస్తారు అన్ని వెస్ట్రన్ కంట్రీస్లో, అడ్వాన్స్ కంట్రీస్ అన్నింటిలో కూడా. అట్లాగే మన నేషనల్ కమిషన్ కూడా ఒక సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ మంత్స్, ఇప్పుడు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే ఎన్ఎంసీలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు ఏ కోర్సు ఏమేమి టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్కి ఒక్కో టాపిక్కి ఎన్ని గంటల లెక్చర్స్ అవసరం అనేది కూడా తెలుసు. దాన్ని బట్టి ఇఫ్ దే కమ్అవుట్ విత్ ఏ రెగ్యులేషన్ విత్ ఇన్స్టెడ్ ఆఫ్ మంత్స్ అవర్స్లో కనుక చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఓకే అండి, ఇక్కడతో ఈ పాయింట్ నెంబర్ 4 A1 అయిపోయిందండి. 2లో ఏమైనా రాస్తుందంటే అండర్గాన్ ఇంటర్న్షిప్ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 12 months ఇన్ ద సేమ్ ఫారిన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అని ఉందండి. అంటే మనం ఏ ఇతర దేశాలు వెళ్ళి ఏ మెడికల్ కాలేజ్ చదువుతామో ఆ మెడికల్ కాలేజీకి అటాచ్ అయ్యి ఉన్న టీచింగ్ హాస్పిటల్స్లో 12 నెలల ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాలని ఉంది. ఇది వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు ఏంటంటే అక్కడ చేసినా చేయకపోయినా ఇండియాలో వచ్చి చేయాలనేవారు, ఇప్పుడు అక్కడే ఖచ్చితంగా చేసి రావాలని చెప్పారు. ఇది వెల్కమింగే, నో ప్రాబ్లం. ఇంకా పాయింట్ నెంబర్ 3లోకి వస్తే రిసీవ్డ్ ఏ ఫారిన్ మెడికల్ డిగ్రీ విత్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్టడీడ్ ద మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద Schedule 1. Schedule 1లో మెడికల్ సబ్జెక్ట్స్ ఏమేమి చదవాలని ఉంది. ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ కూడా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి, అందరికీ ఉండే ఆర్గాన్స్ అయ్యే ఉంటాయి. మెడిసిన్లో కూడా సబ్జెక్ట్స్ అన్నీ అయ్యే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా ఈ Schedule 1ని మీట్ అవుతున్నాయి. కాకపోతే కొన్ని కంట్రీస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో వస్తున్నాయి, కొన్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అని చెప్పారు. ఓకే అండి, అక్కడితో మనకి పాయింట్ నెంబర్ 4లో ఏ టాపిక్ అయిపోయిందండి. ఇకపోతే బి తీసుకుంటే ఇక్కడ అన్లెస్ హీ హ్యాస్ టు రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ విచ్ ద మెడికల్ డిగ్రీ ఈజ్ అవార్డెడ్ and at par to the license to practice medicine given to the citizens of that country అని ఉందండి. దీని మీనింగ్ ఒకళ్ళు ఒక రకంగా తీసుకుంటున్నారు.
నేను తీసుకునే మీనింగు ఇతరులు తీసుకునే మీనింగు ఒక రకంగా చెప్తానండి. సో ఈ మన స్టూడెంట్స్ వెళ్ళి ఏ దేశంలో చదువుతారో ఆ దేశంలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి అని ఉంది దీనిలో. ఇది నేను తీసుకున్న ఉద్దేశం అండి. ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ తీసుకోండి. మన ఇండియాలో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదండి? ఎన్ఎంసి. ఓకే అండి. సపోజ్ ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడా తీసుకుంటే కెనడా మెడికల్ కౌన్సిల్, సార్ ఫిలిప్పైన్స్ తీసుకుంటే ఫిలిప్పైన్స్లో రెగ్యులేటరీ బాడీ ఏంటి? చెడ్ అండి, కమిషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అట్లాగే యూఎస్లో తీసుకుంటే యునైటెడ్ స్టేట్ మెడికల్ బోర్డు ఉందండి, వాళ్ళు రెగ్యులేటరీ బాడీ. సో ఇక్కడ ఏమంటున్నారు? ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్. కొన్ని కంట్రీస్లో ఏంటంటే పిఆర్సీలు ఉంటాయండి, ప్రొఫెషనల్ రెగ్యులేటరీ కమిషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ అందుకోసం ఏం చెప్తున్నారంటే ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఆ కంట్రీ యొక్క జ్యూరిడిక్షన్లో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ గ్రాంట్ చేసే బాడీ అయ్యి ఉండాలి అది. ఓకే అండి. ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అయినా అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇచ్చే బాడీ అయినా అవ్వచ్చు, ఏదైనా ఉండాలి. వెదర్ మేబీ మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ ఆర్ మేబీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ, ఏదైనా అవ్వచ్చు. ఇన్ విచ్ మెడికల్ డిగ్రీ ఈజ్ అవార్డెడ్. ఆ కంట్రీలో మెడికల్ డిగ్రీ అవార్డ్ చేసే అవార్డ్ అండ్ అట్ పార్ విత్ ద లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ గివెన్ టు ద సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే ఈ రిజిస్టర్ అయ్యే మన పిల్లలు రిజిస్ట్రేషన్ చేయించుకునే బాడీ వాళ్ళ ఫిలిప్పైన్స్ సిటిజన్స్కి, అమెరికన్స్ అయితే అమెరికన్ సిటిజన్స్కి, కెనడా అయితే కెనడా సిటిజన్స్కి, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియన్ సిటిజన్స్కి ప్రాక్టీస్ లైసెన్స్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇచ్చే బాడీ అయ్యి ఉండాలండి. అది మీనింగ్ అది. సో ఆ బాడీతో మన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకుని రావాలి. కానీ ఆ బాడీ దగ్గర నుంచి మన పిల్లలు అక్కడ కంట్రీలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ తీసుకోమని ఎక్కడా లేదు నా ఉద్దేశం ప్రకారం. దీనిలో మీరు ఒక్కసారి మళ్ళీ అది చదివితే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరోసారి నేను చదివి వినిపిస్తాను. రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ in their respective jurisdiction of the country in which medical degree is awarded and at par with the license to practice medicine given to the citizens of that country. ఇక్కడ ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్కి లైసెన్స్ ఇచ్చే బాడీలో మనం రిజిస్టర్ అవ్వమని చెప్తున్నారు, కానీ ఆ కంట్రీలో ప్రాక్టీసింగ్ లైసెన్స్ తెచ్చుకోమని ఎక్కడా దీనిలో లేదు అని నా ఉద్దేశం. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏ దేశం అయితే మన పిల్లలు చదువుతారో ఆ దేశంలో ఆ దేశస్తులకి మన పిల్లలు చదివే కాలేజీలో ఇచ్చే డిగ్రీ వాళ్ళ కాంపిటెంట్ బాడీ, లైసెన్స్ ఇచ్చే బాడీ రిజిస్టర్ చేసుకుంటే మన పిల్లల డిగ్రీ కూడా సరిపోతుంది తప్పితే ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసే లైసెన్స్ తెచ్చుకోవాలని ఎక్కడ లేదు. ఎందువల్లంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ మెడికల్ సిస్టమ్ ఆ కంట్రీ దీని ప్రకారం ఉంటుంది. వాళ్ళు కొన్ని నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు. ఆ విధంగా చూస్తే మన పిల్లలు ఇతర దేశాల్లో చదివే ఏ కంట్రీ అయినా తీసుకోండి మీరు, రష్యా, జర్మనీ, ఉక్రెయిన్, కజకిస్తాన్, జార్జియా, అర్మేనియా, ఫిలిప్పైన్స్, మన పిల్లలు ఎక్కువగా ఇది చదువుతున్న కంట్రీస్ నేను ఇప్పుడు ఉదాహరించి కొన్ని నేమ్స్ మాత్రం చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఆ కంట్రీస్లో ఏ కంట్రీ కూడా ఫారినర్స్కి, అంటే మన పిల్లలు అక్కడ ఫారినర్సే కాబట్టి ఫారినర్స్కి ఎవరు కూడా అక్కడ ప్రాక్టీసింగ్ లైసెన్స్ ఎవరు. మన పిల్లలు ఇతర దేశాలు వెళ్ళి మెడిసిన్ చేయటానికి, అంటే ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయడానికి వెళ్తున్నారు, కానీ అక్కడ ప్రాక్టీస్ చేసే లైసెన్స్ తెచ్చుకుని అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళట్లేదు. సో ఏ కంట్రీ కూడా ఆ కంట్రీలో వాళ్ళ స్టూడెంట్స్కి ఇచ్చే డిగ్రీ ఇచ్చి వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఏది చదువుతారో అదే సిలబస్ చదివి వాళ్ళ కంట్రీలో స్టూడెంట్కి ఇచ్చే అట్పార్ డిగ్రీ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే బాడీతో మనం రిజిస్టర్ చేసుకుని వస్తే సరిపోతుందని నా ఉద్దేశం. ఎందువల్లంటే ఇంక్లూడింగ్ మన ఇండియాలో కూడా ఇతర దేశస్తులు మన ఇండియా వచ్చి మెడిసిన్ చదివితే వాళ్ళు మెడిసిన్ చదవటానికి మాత్రం ఇక్కడ పర్మిషన్ ఉంది, కానీ వాళ్ళు ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి మనకు పర్మిషన్ లేదు.
మనం గవర్నమెంట్ ఇవ్వదు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇస్తాం. అట్లాగే మన పిల్లలు ఇతర దేశాలు వెళ్ళి చదివినా కూడా ఏ కంట్రీలో కూడా మనకి ప్రాక్టీసింగ్ లైసెన్స్ అనేది ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయడానికి ఎవరు చదువుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మన ఇండియాలో మనకి లైసెన్స్ ఇచ్చే ఎగ్జామ్, అది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అవనండి, లేకపోతే రేపు రాబోయే నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అవనండి, ఏదైనా రాసి అది క్వాలిఫై అయిన తర్వాత రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే తప్పితే ఆ కంట్రీలో మనం ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన ఇండియాలో మనం రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని అప్పుడు యూఎస్ కానీ అక్కడికి వెళ్దాం అనుకుంటే యూఎస్ వెళ్ళి యూఎస్లో మన పిల్లలు యూఎస్ ఎమ్మెల్యే రాసి స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేసి అక్కడ లైసెన్స్ తీసుకోవచ్చు. బట్ ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసిన వాళ్ళు ఆ కంట్రీలో లైసెన్స్ ఉంటేనే మేము ఇండియా వచ్చిన తర్వాత మేము ఇస్తాం అనేది ఎక్కడ కూడా ఇక్కడ చెప్పబడలేదని నా ఉద్దేశం ఈ పాయింట్ నెంబర్ 4Bలో అండి. సో ఇకపోతే ఈ ఎన్ఎంసి గజెట్ విషయానికి వస్తే ఈ నేషనల్ మెడికల్ కమిషన్ గజెట్లో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇచ్చారని అనుకుంటున్నాం అందరం కూడా. సో అట్లాగే ఇక్కడ ఈ గెజెట్లో ఇచ్చిన ఏ విషయమైనా సరే ఇప్పుడు ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు స్ట్రింజెంట్ రూల్స్ పెట్టారని అనుకున్నా కూడా, అటువంటి ఏమి లేవని అనుకుంటున్నాను నేను, ఉన్నాయి అనుకున్నా కూడా నా ఉద్దేశం ప్రకారం ఈ గజెట్ ఇంప్లిమెంటేషన్ అనేది 2 years తర్వాత రావాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మన దేశంలో ఎక్కడ చదువుకోవాలి అనేది ఒక స్వేచ్ఛ ఉంది. మన భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక స్టూడెంట్ని. నేను 10th చదివిన తర్వాత నేను మా పేరెంట్స్ కలిసి నేను ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో సీట్ రాకపోయినా కూడా ఇతర దేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. ఇతర దేశాలు వెళ్ళి చదువుకుని మెడిసిన్ చేద్దామనే ఉద్దేశంతో నేను బైపీసీ, బాటనీ, పీసీబీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇది తీసుకుని ఇంటర్మీడియట్లో కానీ 11th and 12thలో తీసుకుని నేను కోర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు నేను కంప్లీట్ చేసుకుని నీట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై వచ్చానండి. ఇప్పుడు ఈ రూల్స్ వలన నేను ఇతర దేశాలు వెళ్ళలేకపోతే నాకు ఆ స్వేచ్ఛ ఈ గెజెట్ వలన లేకపోతే సఫరర్ ఎవరండి? నేనే సఫరర్ని. సో ఐ డోంట్ థింక్ దిస్ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండి. ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక, ఎందుకంటే ఈ గెజెట్ ఇచ్చిన తర్వాత మినిమం 11th and 12th ఇంటర్మీడియట్ 2 years చదివే వాళ్ళ దగ్గర నుంచి మొదలవ్వాలి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు నేను 10th అవుతున్నాను. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల నేను ఇతర దేశాలు వెళ్ళటానికి లేదు అని నేను అనుకుంటే, ఇతర దేశాలు వెళ్ళి ఆ దేశాల లైసెన్స్ లేకపోతే నేను వెళ్ళి చదువుతాం దేశంలో 48 నెలలే ఇస్తున్నారు, 54 నెలలు చదవాలంటున్నారు, ఇతర దేశాలు లేదు కాబట్టి నేను బైపీసీ చూజ్ చేసుకుంటా, ఎంపీసీ మ్యాథ్స్ స్ట్రీమ్ చూజ్ చేసుకుంటాను, నేను ఇంజనీర్ అవుతానండి. నాకు ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదు కదా. నేను ఎంపీసీ చదివి ఇంజనీర్ అవ్వడానికి అవలేను. నేను ఇండియాలో సీట్లు తక్కువ ఉండటం వల్ల నాకు మెడిసిన్ సీటు రాదు, ఇతర దేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం లేదు. సో నా అవకాశం లేకుండా చేసిన రాజ్యాంగపరంగా నాకు వచ్చిన స్వేచ్ఛ ప్రకారం నేను ఇతర దేశాలు చదువుకునే అవకాశం లేదు కాబట్టి నేను అనుకోవడం, ఇది నేషనల్ మెడికల్ కమిషన్ రియల్గా ఇది కనుక అగెనిస్ట్గా ఉంటే సరి చేసుకుని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేది 2 years తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు 10th, 11th, 12th మెడిసిన్ చదవడానికి లీడింగ్ చేసే కోర్సులోనే ఇప్పుడు చేస్తారనే ఉద్దేశంతో నేనున్నాను. ఖచ్చితంగా ఇది ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇది ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇంకపోతే ఇంతకుముందు నేను చెప్పాను, తర్వాత డిస్కస్ చేస్తానని. ఈ పాయింట్ ఏంటంటే, relevant extracts from Graduate Medical Education Regulation 1997 regarding eligibility criteria for admission to medical course అండి ఇది. సో ఎవరికైనా ఈ కాపీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే ఈ కాపీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అడ్మిషన్ టు ఏ మెడికల్ కోర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి ఇది. నో క్యాండిడేట్ షల్ బీ అలౌడ్ టు అడ్మిట్ టు ద మెడికల్ కరికులం ప్రాపర్ ఆఫ్ ఫస్ట్ Bachelor of Medicine and Bachelor of Surgery MBBS course until she shall complete the age of 17 years on or before 31st December of that year of admission into MBBS course.
ఓకే అండి, ఇది ఒక 17 ఇయర్స్ వచ్చేది అందరికీ తెలిసిందే, 17 ఇయర్స్ ఉండాలి. He or she has passed qualifying examination as under the higher secondary examination or the Indian school certificate examination, which is equivalent to 10+2 higher secondary examination after a period of 12 years study. The last 2 years of study comprising of physics, chemistry, biology and mathematics or any other elective subjects with English at a level not less than core course for English as prescribed by the National Council for Education, Research and Training after the introduction of the 10+2+3 years educational structure as recommended by the National Committee on Education. దీని మీనింగ్ ఏంటంటే 10+2 చదివిన వాళ్ళు +2లో లాస్ట్ 2 ఇయర్స్, 12 ఇయర్స్లో లాస్ట్ 2 ఇయర్స్ అంటే 11th and 12thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఓకే అండి, ఇక్కడ ఒక నోట్ ఇచ్చారండి దీని కింద. దానిలో ఏంటంటే వేర్ ద కోర్స్ కంటెంట్ ఈజ్ నాట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ 10+2 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ది నేషనల్ కమిటీ, ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ పీరియడ్ ఆఫ్ 1 year pre-professional training before admission to the medical college. కోర్సు కంటెంట్ కనుక 10+2కి డిజైన్ది కానిది అయితే, ఇక్కడ మన ఎంబీబీఎస్ కోర్స్ కంటెంట్ దేనికి డిజైన్ చేశారండి? 10+2 చదవడానికి ఎంబీబీఎస్ కోర్స్ డిజైన్ చేశారు. బట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్స్ అనేది 10+2 చదవడానికి డిజైన్ చేసింది కాదు. 10th అయిపోయిన తర్వాత +2 కొన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. +2 లేకపోయినా 3 years or 4 years ఆఫ్ ప్రీ మెడిసిన్ చేయాలి. అందువలన మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1997లోను దాని తర్వాత 2013లో ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం 1 year ఎవరైతే కోర్స్ కంటెంట్ ఎంబీబీఎస్ కోర్స్ కంటెంట్ కాకుండా వేరే కోర్సులోకి వెళ్తున్నారో వాళ్ళు 1 year ఆఫ్ ప్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ బిఫోర్ అడ్మిషన్ టు ద మెడికల్ కాలేజ్ అని క్లియర్గా రాశారండి. దానిలో డైరెక్ట్గా ఎండి ఎక్వైర్ చేసి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా 1 year ప్రీ మెడిసిన్ కోర్స్ చదవాల్సిందే. ఇక్కడ మొన్న 18th ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళు అందువల్లనే 48 months గురించి డిస్కస్ చేయలేదు. ఎందుకనంటే కోర్స్ కంటెంట్ అదర్ దాన్ ఎంబీబీఎస్ కోర్స్ కంటెంట్ ఏ కోర్సులో చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా 1 year ప్రీ ప్రొఫెషనల్గా ప్రీ మెడిసిన్ చేయాలని క్లియర్గా ఉంది దీనిలో. అది కూడా ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ద ప్రీ మెడికల్ కోర్స్ మే బీ కండక్టెడ్ ఎయిదర్ ఎట్ ఎ మెడికల్ కాలేజ్ ఆర్ సైన్స్ కాలేజ్ అని చెప్పారండి. ఇది కూడా ఉంది 1997 రెగ్యులేషన్లో. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన రీసెంట్ గెజెట్లో దీని గురించి ప్రస్తావించలేదని అనుకుంటున్నాను. ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే యూఎస్ వెళ్ళో, కెనడా వెళ్ళో, ఫిలిప్పైన్స్ వెళ్ళో 4 years ఎండి కోర్సుకి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ప్రీ మెడికల్ కోర్సు 1 year చేసి ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టే అని నా ఉద్దేశం. దీన్ని గమనించాలి. ఎవరో కనుక ఇతర దేశాలు వెళ్ళి చదివే స్టూడెంట్స్ ఎవరైనా సరే డైరెక్ట్ మెడిసిన్కి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్ మెడిసిన్ కాకుండా ప్రీ మెడిసిన్ చదివి మెడిసిన్ చదివితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పటికే ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కానీ తీసుకోబోయే వాళ్ళు కానీ దీన్ని గమనించాలనే ఉద్దేశం. నేను చెప్పిన దాన్ని చాలామంది మేధావులు ఉన్నారు, ఈ కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, లేదా ఎన్ఎంసీలో వెబ్సైట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేశాను సరే ఎన్ఎంసీతో అయినా క్లారిఫై చేసుకోండి. నేను ఆల్రెడీ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా క్లారిఫికేషన్ అడిగాము. మన విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శ్రీనివాస్ గారు నాని గారి ద్వారా కూడా మనం క్లారిఫికేషన్ అడిగామండి. హెల్త్ మినిస్ట్రీని లేకపోతే ఎన్ఎంసీని. దీనిలో ఈ 4Aకిను 4Bకి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం క్లారిఫై చేయమని అడిగాము. అతి త్వరలోనే వస్తుందని ఆలోచిస్తున్నాము. అప్పుడు వరకు కూడా దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పిన ఈ పాయింట్స్లో మీకు ఏదైనా పర్సనల్గా కనుక క్లారిఫికేషన్ కావాలి, పర్సనల్గా డాక్యుమెంట్స్ చూడాలి అనుకుంటే నాకు మీరు చెప్తే నేను మీరే డౌన్లోడ్ చేసుకునే నెట్లో డౌన్లోడ్ చేసుకునే లింక్ పంపిస్తాను. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మీరు దాని నుంచి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు నా సబ్మిషన్స్ అన్ని విన్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.